ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడుని మీకు జయాన్ని కలుగుజేయను గాక. యోహాను 1వ అధ్యాయము 50వ వచనం చదువుతున్నాము. వీటికంటే గొప్ప కార్యము చూతువు, వీటికంటే గొప్ప కార్యము చూతువు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ప్రభువైన యేసుక్రీస్తు నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తితో పలికేటువంటి మాటలుగా ఉన్నాయి. నతానియేలు యేసుక్రీస్తుని మొట్టమొదటిసారిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇతడు ఏ కలంకం లేని ఉత్తమమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పి యేసయ్య అంటున్నాడు. అప్పుడు అంటే, అయ్యా నేను నీకు తెలుసాను, ముందు చూస్తున్నావంటే నీ పిలిపు నిన్ను పిలవడానికి ముందు నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు కదా, అప్పుడు నేను చూశాను అని చెప్పి అంటున్నాడు. అప్పుడు వెంటనే నీకు అర్థమవుతుంది నేను ప్రవక్త అని చెప్పి. అయ్యా నువ్వు ప్రవక్తవు, ఇశ్రాయేలుకు రాజు అన్న వెంటనే ఈయన అంటున్నాడు, నేను నిన్ను చూశానని చెప్పానని చెప్పి నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? దీనికంటే గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ జీవితంలో అని చెప్పంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనతో దేవుడు ఈ చివరి మాటని మాట్లాడుతున్నాడండి. నా కుమారుడు, నా కుమార్తె, వీటికంటే గొప్ప కార్యములు, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు రాబోయే దినాల్లో నువ్వు చూడబోతున్నావు, నువ్వు పొందుకోబోతున్నావు అని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు జరిగించేటువంటి దేవుడు, గొప్ప క్రియలు జరిగించేటువంటి దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నతానియేలు ఎప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడంటే, ఎప్పుడు నతానియేలు యేసయ్యను చూశాడు. యేసయ్యను ఆయన ఇశ్రాయేలుకు నువ్వు రాజువు, నువ్వు ప్రవక్తవు అని చెప్పి ఆయన ఎప్పుడైతే అంగీకరించాడో ప్రియులారా, అప్పుడు యేసయ్య ద్వారా ఒక వాగ్దానాన్ని పొందుకుంటున్నాడు. దీనికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గొప్ప క్రియలు, గొప్ప కార్యాలు మన జీవితంలో మేలులు పొందుకుంటే మనం ఏం చేయాలి? ప్రియమైన ప్రతిరోజు మనము దేవునిని దర్శించేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని దర్శించేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో కనపడతారో వారికి ఆయన గొప్ప క్రియలు, గొప్ప మేలులు ఆయన జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే మనము ప్రతిరోజు ఆయన కంటిలో మనం పడేవారిగా, ఆయన కను దృష్టి మన మీద పడేటువంటి విధానంలో మనం ఆయనకు సన్నిధిలో కనపడాలని చెప్పి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నామండి? లోకంలో ఉన్నామా, లేకుంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామా అనేటువంటి దాన్ని ఒకసారి మనము ఆలోచిద్దాం. ప్రియులరా, ఏశావు శ్రేష్ఠ పుత్రుడు ఇస్సాకుకు. కానీ ప్రియులరా, ఆయన తన యొక్క తల్లి యొక్క కనుదృష్టిలో ఉన్నాడా అంటే లేడండి. ఆయన ఎప్పుడు అరణ్యంలోనే ఉంటాడు, అడవిలో ఉంటాడు. కానీ ప్రియులరా, తన యొక్క తండ్రి ఏశావుని దీవించాలని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, యాకోబును, గుడారవాసి అయినటువంటి యాకోబును, తన తల్లిదండ్రిని చూస్తున్నటువంటి, తన బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి యాకోబును దేవుడు దీవించాడు. యాకోబు యొక్క జీవితంలో దేవుడు గొప్ప క్రియలు జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చొప్పున మీ జీవితంలో కూడా వీటికంటే గొప్ప ఆశీర్వాదాలు, మేలులు మీరు పొందుకోబోతున్నారు. గతంలో మీరు పొందుకున్నటువంటి మేలులు ఒక ప్రారంభము మాత్రమే, మీ ఆశీర్వాదానికి ప్రారంభము మాత్రమే. ఎందుకంటే గతంలో మీరు నలగొట్టబడ్డారు, మీరు అపహాస్యము చేయబడ్డారు, ఎంతో మీరు నిందించబడ్డారు. వాటన్నిటిని దేవుని కొరకు మీరు భరించారు, సహించారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో అంటున్నాడు, యేసుక్రీస్తు నీతో అంటున్నాడు, వీటికంటే గొప్ప కార్యాలు, వీటికంటే గొప్ప మేలు నేను నీ జీవితంలో చేయబోతున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. గొప్ప మేలు చూద్దామండి. ఆ మేలు పొందుకోవాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడేవారిగా ఉండాలి. ప్రార్థనా జీవితం గలవారిగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వీటికంటే గొప్ప కార్యములు చూతువు అన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు తండ్రి, వీటికంటే గొప్ప మేలు, వీరు పొందుకున్న దానికంటే గొప్ప మేలులు తండ్రి వీరు పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించండి తండ్రి అయ్యా. స్తోత్రం. వీటికంటే గొప్ప మేలులు వీళ్ళ జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో ప్రార్థించేది వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.